యమజ, నేను మీకిచ్చిన అతి విలువైన 10 నిమిషాల సమయం పూర్తయింది. ఇక నేనేం చేయలేను. సార్ ఒక్క నిమిషం సార్. మీరు ఈ కంపెనీని నమ్మి 1000 కోట్లు పెట్టుబడి పెట్టిండ్రు సారు. ఇయాలగా పని మొదలు కాకపోతే రేపు మీకు 1000 కోట్లు నష్టం వస్తుంది సారు. మీకొచ్చే నష్టంతో పాటు ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోయి అంతా రోడ్డున పడతారు. ఈ కంపెనీ మూతపడుతుంది. అవునమ్మా, అందుకే కదా మీరే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పమని టైం కూడా ఇచ్చాను. అది మీరు వాడుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అయినా వీళ్ళందరూ ఏమైపోతే నాకేంటమ్మా? అప్పుడంటే ఈ కంపెనీ మీది, అంతా నీ భుజాల మీద వేసుకుని నడిపించావు. అదే నమ్మకం నాకు కలిగింది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చాను. కానీ ఇప్పుడు ఈ కంపెనీ నీది కాదు. ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ అయిన యమజకి అసలు ఏ పట్టింపు లేదు, సాధించాలన్న లక్ష్యమూ లేదు. అందుకే కదా కంపెనీ మూతబడే పరిస్థితికి వచ్చింది. చూడమ్మా, నేను ఒక ఎమోషనల్ ఫూల్ లాగా మీ బాధలకు తలొగ్గి నష్టపోలేను. నేను బిజినెస్ మ్యాన్ని. ఇలాంటి వాళ్ళ నమ్ముకుని నేను ఏదీ సాధించలేను. సారు, మీకు యమజ మేడం మీదే కదా నమ్మకం లేనిది. నన్ను నమ్ముతారు కదా? నమ్ముతాను. అయితే వీళ్ళందరి కోసం, మా ఎంప్లాయీస్ జీవితాల కోసం నేను మీకు మాటిస్తున్నాను సారు. మీరు ఏదైతే ఈ కంపెనీ నుంచి ఆశించారో అది నేను మీకు సాధించి చూపిస్తాను. దయచేసి ఈ కంపెనీని క్లోజ్ చేయకండి సారు. ప్లీజ్ సారు. ఏం చేయాలనుకుంటున్నావు? ఆల్రెడీ విత్తనాలు నాటే సమయం కూడా అయిపోతుంది కదా. కరెక్టే సారు, కానీ వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడేం చేస్తే అనుకున్న సమయానికి మనం పంట తీయగలమో నేను మీకు వివరిస్తాను సారు, వినుండ్రి. అదే సారు. బాగుందమ్మా. మరోసారి నీ ఐడియాలజీ ఎంత గొప్పదో, వ్యవసాయంపై నీకున్న అవగాహన ఏపాటిదో అర్థమయ్యేలా చేశావు. సరే, గో హెడ్. చూడమ్మా యమజ, నాకు నీ మీద ఏమాత్రం నమ్మకం లేకపోయినా కావేరి ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించగలదన్న నమ్మకంతో నీకు అవకాశం ఇస్తున్నాను. కాబట్టి కావేరియే ఈ ప్రాజెక్టుకి హెడ్డుగా ఉండాలి.